మైనటువంటి బిల్లుల్ని ప్రవేశపెట్టారు. ఈ బిల్లుల్ని ప్రతిపక్ష పార్టీలు చాలా తీవ్రంగా వ్యతిరేకించాయి. వాదోపవాదనలు చాలా తీవ్రంగా జరిగాయి. పేపర్లు చింపేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. అయితే ఈ 3 బిల్లుల సారాంశం ఏంటి అంటే, తీవ్రమైనటువంటి నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజులు కనుక నిర్బంధంలో ఉంటే అది ప్రధానమంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, లేదా మంత్రులైనా సరే ఆటోమేటిక్గా పదవి పోతుంది, పదవి నుంచి దిగిపోవాల్సిందే అనేటువంటి ప్రధానమైనటువంటి అంశంగా కనబడుతోంది. ఈ బిల్లులను ప్రతిపక్ష పార్టీలు చాలా గగ్గోలు పెడుతున్నాయి. ఇది కేవలం బీజేపీయేతర రాష్ట్రాల్లో ఏదో కుట్ర చేయడానికి, అక్కడున్నటువంటి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికి ఇది ఏదో తీసుకొస్తున్నారు, దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. అసలు ఈ 3 బిల్లుల్లో ఏముంది, ప్రభుత్వం ఏం చెబుతోంది, ప్రతిపక్షాల అభ్యంతరాలు ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, మరి ఈ అభ్యంతరాలకు సంబంధించి దీన్ని ఏమైనా పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారా? ఈ అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు. కరుణాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్ అసలు ఈ 3 బిల్లులు అంటే రాష్ట్రాలకు వేరు లేకపోతే కేంద్రపాలిత ప్రాంతాలకు వేరు ఆ విధంగా తీసుకొచ్చినవా ఏంటి, సారాంశం ఏంటి, ఎసెన్స్ ఏంటి, అసలు 3 బిల్లుల్లో ఏముంది? 3 బిల్లులు అంటే గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అమెండ్మెంట్ బిల్లు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అమెండ్మెంట్ 130th అమెండ్మెంట్ బిల్లు మరియు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్. ఈ 3 బిల్లు తీసుకొచ్చారు. 3 బిల్లు తీసుకోవడానికి ఉద్దేశం ఏంటిదంటే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు అమెండ్మెంట్ తీసుకొస్తే అది యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు అమలవుతుంది. యూనియన్ టెరిటరీస్ గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అమెండ్మెంట్ బిల్లో తీసుకొచ్చిన మార్పులు యూనియన్ టెరిటరీస్ కి వర్తిస్తుంది. మరియు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే జరిగిందో 2018లో ఈ యాక్ట్ ప్రకారము జమ్మూ కాశ్మీర్ ఆ యాక్ట్ ప్రకారము అది పునర్నిర్మాణం అయింది కాబట్టి ఈ అమెండ్మెంట్ బిల్లు కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల యొక్క మంత్రులు ఎవరిపైన తీవ్రమైన నేరారోపణ ఉండి వాళ్ళు ఆ నేరారోపణలో అరెస్ట్ అయ్యి 30 రోజుల పాటు కంటిన్యూస్ గా జైల్లో ఉంటే అండర్ ట్రయల్ గా ఉన్న సందర్భం అయితే, ఆ సందర్భంలో వాళ్ళను ముఖ్యమంత్రిగాను, రాష్ట్ర మంత్రిగాను, కేంద్ర మంత్రిగాను, ప్రధానమంత్రిగా ఉంటే వాళ్ళను ఆ పదవి నుంచి తొలగించవచ్చు. 5 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష ఉన్నటువంటి నేరాల్లోనే అరెస్ట్ అయితే అదొక టర్మ్ ఉంది, అదొక కండిషన్ ఉంది, అదొక టర్మ్ ఉంది. 5 years ఇంప్రిజన్ ఉన్నటువంటి కేసులలో అరెస్ట్ అయితే వాళ్ళను ఆ పదవి నుంచి తొలగించవచ్చు. ఓకే. మళ్ళీ 30 రోజుల ఆ ఇంప్రిజన్మెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని రీఇన్స్టేట్ చేయొచ్చు, అదే పదవిలో వాళ్ళని పెట్టవచ్చు. కానీ ఎందుకు మళ్ళీ పెట్టేదానికి తీయడం ఎందుకు అని కొంతమంది ఒక క్వశ్చన్ రావచ్చు. అయితే ఇక్కడ ఎవరైతే ప్రధానమంత్రులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళందరూ డెమోక్రటికల్లీ ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు. ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క ఆశయాలకు, వాళ్ళ యొక్క ఆలోచనలకు, వాళ్ళ యొక్క కలలను నెరవేర్చడానికి వచ్చినటువంటి వ్యక్తులకు ఆ యొక్క పదవి యొక్క గౌరవాన్ని, ఆ పాలనా దక్షతలో ఉన్నటువంటి వాళ్ళ నిబద్ధతను అది ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ మీద ఒక కేసు అయ్యి మీ అరెస్ట్ అయి ఉంటే, మీరు ఆ యొక్క పదవి యొక్క నైతికతను మీరు కాపాడాలనుకున్నప్పుడు ఆ పదవిలో అరెస్ట్ అయిన వ్యక్తి పదవిలో ఉండకూడదు. మీరు రిజైన్ చేయాలి. రిజైన్ చేయట్లేదు. చేయకపోవడానికి ముఖ్య కారణంగా ఇది తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు అమిత్ షా గారు గుజరాత్ హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన మీద ఇల్లీగల్ ఎన్కౌంటర్ కేసులు అని చెప్పి ఆయన మీద మర్డర్ కేసులు, 307 కేసులు పెట్టడంతో ఆయన ఇమీడియట్ గా హోంమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి జైలు వెళ్ళి ట్రయల్ అంతా కంప్లీట్ అయిపోయి ఆయన నిర్దోషిగా హైకోర్టు డిక్లేర్ చేసేంత వరకు ఆయన ఏ రాజ్యాంగబద్ధమైన పదవిలో లేరు. ఏ రోజైతే మీకు గుర్తుండాలి, ఫస్ట్ 2014 నుంచి 19 వరకు కూడా ఆయన హోమ్ మినిస్టర్ గా లేరు. ఆయన ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ గా బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 2019 ఎలక్షన్స్ తర్వాత ఆయన హోంమంత్రి అయ్యారు. ఫస్ట్ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. సో ఏమంటున్నానంటే ఈ రకంగా నిబద్ధతను బట్టి ఉండాలి. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అరవింద్ కేజ్రీవాల్ గారిని లిక్కర్ స్కామ్ లో ఈడీ అరెస్ట్ చేసింది.
అరెస్ట్ చేసినప్పటికీ ఆయన దాదాపు 6 నెలల పాటు జైల్లో ఉన్నప్పటికీ ఆయన ముఖ్యమంత్రిగానే కొనసాగారు. లాస్ట్ 1.5 2 months ముందు ఆయన రిజైన్ చేసి ఆతిషిని